చాప్టర్ 1 చిమ్మ చీకట్లో నిశ్శబ్ద బంధం. అది మహారాష్ట్ర రాజధాని నవీ ముంబైలోని కలంబోలి పోలీస్ స్టేషన్. 2016 ఏప్రిల్ 11వ తేదీ. చిమ్మ చీకట్లో నిశ్శబ్దంగా గాలి వీస్తోంది. ఇంతలో 37 అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ అశ్వనీ బిద్రే గోరే తన రోజువారీ పని ముగించుకొని స్టేషన్ నుంచి బయటకు వచ్చింది. ఆమె కళ్లల్లో ఒక అస్పష్టమైన ఆందోళన, నడకలో తొందరపాటు కనిపించాయి. బయట సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్, ప్రెసిడెంట్ మెడల్ అవార్డు గ్రహీత అభయ్ కురుండ్కర్ తన కారులో అశ్వనీ కోసం వేచి చూస్తున్నాడు. ఆమెను చూసి అశ్వనీ రా అని పిలవగానే కారెక్కింది. కచ్చేస్తే ఆ రాత్రి నుంచి అశ్వనీ ఆచూకీ గల్లంతైంది. అశ్వనీ సాధారణ అధికారి కాదు. నవీ ముంబై హ్యూమన్ రైట్స్ సెల్లో పనిచేసే ఆమె తన తెలివితేటలు, అంకితభావంతో సహోద్యోగుల గౌరవాన్ని సంపాదించింది. అశ్వనీ నిజాయితీ, నేరస్తుల భరతం పట్టే తీరు ఆమెనొక హీరోగా చేశాయి. కాని ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం సంక్లిష్టమైనది. అశ్వనీ బిద్రేది కొల్హాపూర్ జిల్లా హత్కనంగలే తాలూకాలోని ఆల్తే గ్రామం. ఆమెకు 2005లో హత్కనంగలేకి చెందిన ఇంజనీర్, సామాజిక కార్యకర్త అయిన రాజు గోరేతో వివాహమైంది. అయితే పెళ్లికి ముందు నుంచే ఆమె పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పెళ్లైన ఏడాది తర్వాత అశ్వనీ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారు. పోలీస్ డిపార్ట్మెంటులో చేరిన తర్వాత ఆమె మొదటి పోస్టింగ్ పూణేలో, ఆ తర్వాత సాంగ్లీలో పనిచేశారు. ఆ సమయంలోనే అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సీనియర్ పోలీస్ అధికారి అభయ్ కురుండ్కర్తో అశ్వనీకి పరిచయమైంది. ఆ తర్వాత 2013లో అశ్వనీ పదోన్నతిపై రత్నగిరికి వెళ్లారు. అశ్వనీని కలిసేందుకు అభయ్ తరచూ అక్కడికే వెళ్లేవారు. అశ్వనీ భర్తకు, ఆమె తండ్రికి ఈ విషయాలు తెలుసు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో అశ్వనీ తన భర్త నుంచి విడిపోయి తన 6 కూతురు సునైనతో నవీ ముంబైలో ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలోనే 2016 ఏప్రిల్ 11న రాత్రి అభయ్తో వెళ్లిన అశ్వనీ అదృశ్యమైంది. చాప్టర్ 2 అశ్వనీకి ఏమైంది? అశ్వనీ కనిపించకుండా పోయి 10 రోజులు గడిచాయి. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆమె అపార్ట్మెంటుకు తాళం వేసి ఖాళీగా ఉంది. అశ్వనీ సహోద్యోగులు మొదట పని ఒత్తిడి వల్ల ఎక్కడికైనా వెళ్లి ఉంటుందని భావించారు. అశ్వనీ బహుశా కొన్ని రోజులు రెస్టు తీసుకుంటూ ఉండవచ్చు అనే ధోరణిలో లైట్ తీసుకున్నారు. కాని అశ్వనీ సోదరుడు ఆనంద్ బిద్రే కలంబోలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశాడు. అశ్వనీ తన కూతుర్ని ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లదు అని ఆనంద్ పోలీసులకు చెప్పాడు. అయితే పోలీస్ శాఖలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అశ్వనీ ఒక సీనియర్ పోలీస్ అధికారి అయినప్పటికీ ఆమె కేసులో దర్యాప్తు మాత్రం చాలా నిదానంగా సాగింది. కొందరు అశ్వనీ వ్యక్తిగత సమస్యల వల్ల స్వచ్ఛందంగా వెళ్లిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరు ఆమె కుటుంబాన్ని మరింత కలవరపరిచింది. అశ్వనీ భర్త రాజు గోరే పోలీసుల నిర్లక్ష్యాన్ని సహించలేకపోయాడు. కట్టుకున్న భార్య తనను వదిలేసినా బిడ్డ కోసమైనా ఆమె ఆచూకీ కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. నేరుగా నవీ ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయంలోకి రాజు గోరే ఆవేశంగా అడుగుపెట్టాడు. అశ్వనీ ఒక పోలీస్ అధికారి. ఆమె మాయమవటం సాధారణ విషయం కాదు. తమ 6 కూతురు తల్లి కోసం ఎదురుచూస్తోంది అని రాజు గట్టిగా అన్నాడు. దీంతో అశ్వనీ బహుశా హిమాచల ప్రదేశ్లో ధ్యానం కోసం వెళ్లి ఉండవచ్చు. వెళ్లే ముందు ఆమె మరిదికి మెసేజ్ కూడా చేసిందట కదా అని సిపి నిర్లక్ష్యంగా చెప్పటంతో రాజు కోపంతో రగిలిపోయాడు. అశ్వనీ తన కూతుర్ని ఒంటరిగా వదిలిపెట్టి ఎప్పుడూ వెళ్లదు అని గట్టిగా వాదించారు. కానీ పోలీసుల నుంచి నిర్లక్ష్యపూరితంగా సమాధానాలు వస్తుండటంతో ఇక లాభం లేదనుకున్నాడు. అశ్వనీ ఉంటున్న ఫ్లాట్ వద్దకు వెళ్లిన రాజు ఇంటి తాళం పగలగొట్టి ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ను తనిఖీ చేశాడు. ఈ తనిఖీల్లో అశ్వనీ, సీనియర్ అధికారి అభయ్ మధ్య ఉన్న సంబంధం గురించి మరింత సమాచారం వెల్లడైంది. వెంటనే అశ్వనీకి ఏదో జరిగిందనే అనుమానంతో కలంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీస్ అధికారి అభయ్తో పాటు రాజు పాటిల్, మహేష్ పల్నీకర్, కుందన్ భండారీలపై కేసు నమోదైంది. అయితే ఆ తర్వాత బిద్రే, గోరే కుటుంబాలకు రాజకీయపరమైన ఒత్తిళ్లు వచ్చాయి. అయినప్పటికీ రాజు గోరే వారం వారం విచారణ నిమిత్తం పన్వేల్, ముంబై వెళ్లొస్తూనే ఉన్నారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ను కూడా కలిసి ఈ కేసు విచారణకు సహకరించాల్సిందిగా కోరారు. ఈ కేసు దర్యాప్తుపై కోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అభయ్ అధికారి దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు ఈ నేరాన్ని కప్పిపుచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. చివరికి హైకోర్టు ఆదేశాల అనంతరం అసలు కోణంలో ఈ కేసు విచారణ మొదలైంది. చాప్టర్ 3 రహస్య సంబంధం. విచారణలో భాగంగా అశ్వనీ, అభయ్ల మధ్య వివాహేతర సంబంధం పోలీసు శాఖలో ఒక బాంబులా పేలింది. ఈ రహస్యం మొదట గుసగుసలుగా మొదలై క్రమంగా బయటపడింది. అశ్వనీ, సీనియర్ అధికారి అభయ్ మొదట్లో రహస్యంగా కలుసుకునేవారు. భర్తతో విడిపోయాక అశ్వనీ కాస్త ఓపెనైపోయింది. కాని అభయ్కు కూడా అప్పటికే పెళ్లయి, పిల్లలు ఉండటంతో ఈ సంబంధాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నాడు.
తన అక్రమ సంబంధం బయటపడితే కుటుంబ పరువు, కెరీర్, సమాజంలో గౌరవం అన్నీ పోతాయని భయపడ్డాడు. అదే సమయంలో అశ్విని మాత్రం తన కూతురు సునైనా కోసం ఒక స్థిరమైన జీవితం కోరుకుంది. సునైనా ఎదిగే వయసులో ఆమెకొక తండ్రి కావాలి. నన్ను పెళ్లి చేసుకో అభయ్ అని అశ్వని పట్టుబట్టింది. ఈ ఒత్తిడి అభయ్లో ఒక భయంకరమైన ఆవేశాన్ని రేకెత్తించింది. ఈ సంబంధం ఎప్పటికైనా తన జీవితాన్ని నాశనం చేస్తుందని భయపడ్డాడు. ఈ కేసు విషయమై అశ్వని స్నేహితురాలు రేఖ పోలీసులతో మాట్లాడుతూ అశ్విని అభయ్తో తన భవిష్యత్తు గురించి ఎంతో చర్చించింది. ఆమె అతడిని పూర్తిగా నమ్మింది. కాని అభయ్ మాత్రం అశ్వనిని మొదట్లో బాగానే చూసుకున్నా తర్వాత ఒక భారంగా భావించాడు అని చెప్పింది. ఈ క్రమంలోనే అశ్విని అభయ్ల రహస్య బంధం ఒక ప్రమాదకరమైన మలుపు తీసుకుంది. ఆమె అదృశ్యానికి దారితీసింది. చాప్టర్ 4 అనుమానాల నీడ. అశ్విని అదృశ్యం పోలీసు శాఖలో సంచలనం సృష్టించింది. అశ్విని కుటుంబ సభ్యులు మొదట్లోనే అభయ్పై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ కేసులో అభయ్ కురుండ్కర్పై అనుమానాలు రేకెత్తడానికి పోలీసులకు కొంత సమయం పట్టింది. పైగా అభయ్ ఉన్నతాధికారి కావటంతో కిందిస్థాయి పోలీసుల సాయంతో ఈ కేసును వీలైనంత మేరకు తొక్కిపెట్టాడు. ఈ సమయంలోనే అశ్వని ఇంట్లో పనిమనిషి సుమిత్ర పోలీసులకు ఒక కీలక సమాచారం ఇచ్చింది. ఆ రోజు రాత్రి మేడం ఇంటికి రాలేదు. కాని మరుసటి రోజు ఇంటిని శుభ్రం చేయమని చెప్పారు అని సుమిత్ర పోలీసులకు చెప్పింది. ఈ స్టేట్మెంట్ అశ్వని స్వచ్ఛందంగా ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న ఊహాగానాలకు ప్రశ్నార్థకం చేసింది. ఈ క్రమంలోనే జూనియర్ ఆఫీసర్ రవి పాటిల్ అశ్వని ఫోన్ రికార్డులను పరిశీలించాడు. అభయ్తో ఆమె చివరి ఫోన్ కాల్ ఏప్రిల్ 11న రాత్రి 10:30 గంటలకు జరిగింది. ఆ కాల్ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. పైగా సెల్ ఫోన్ టవర్ డేటా ఆధారంగా అశ్విని మొబైల్, అభయ్ ఫోన్ రెండూ ఆ రాత్రి ఉల్లాస్ నదిని సముద్రాన్ని కలిపే వసాయ్ క్రీక్ సంగమం సమీపంలో ఉన్నట్టు నిర్ధారణ అయింది. రాము అనే స్థానిక మత్స్యకారుడు ఆ రోజు రాత్రి అభయ్ను పోలిన వ్యక్తిని అనుమానాస్పద పెట్టెలతో క్రీక్ దగ్గర చూశామని చెప్పాడు. అతను 2 భారీ ట్రంకులను మోస్తూ చీకట్లో నడుస్తుండగా చూశానని రాము పోలీసులతో చెప్పాడు. ఈ చిన్న చిన్న ఆధారాలు అభయ్పై అనుమానాలను బలపరిచాయి. ఈ కేసుకు సంబంధించి సీనియర్ల సహకారం లభించినప్పటికీ రవి పాటిల్ ఈ ఆధారాలను సేకరించాడు. ఈ విషయమై అభయ్ను ప్రశ్నించినప్పుడు అతను పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. అశ్వని నాతో లేదు, బహుశా ఆమె ఒంటరిగా వెళ్లిపోయి ఉండొచ్చు అని చెప్పాడు. కాని కళ్లల్లో భయం, చెమటలు అతడిని పట్టించేశాయి. చాప్టర్ 5 అర్ధరాత్రి అభయ్ అరెస్ట్. 2017 డిసెంబర్ 7వ తేదీ రాత్రి అభయ్ కురుండ్కర్ను అరెస్ట్ చేసే సమయం వచ్చింది. రవి పాటిల్ తన బృందంతో అభయ్ నివాసానికి చేరుకున్నాడు. అభయ్ తన యూనిఫాంలో ప్రశాంతంగా కనిపించాడు. కాని అతని చేతులు వణుకుతున్నాయి. ఈ టైంలో ఎందుకొచ్చారు? ఏం జరుగుతోంది? అని అభయ్ అడిగాడు. పోలీసులు వెంటనే అతని కారు, ఇంటిని సోదా చేశారు. రీపెయింట్ చేసిన కారు, ఇంటి గోడలు DNA ఆధారాలను నాశనం చేయటానికి ప్రయత్నించినట్టు సూచించాయి. అభయ్ మొబైల్ ఫోన్ను చెక్ చేయగా డ్రైవర్ కుందన్ భండారీతో చేసిన ఫోన్ కాల్స్ అనుమానాస్పద సమయాల్లో చేసినవిగా గుర్తించారు. అభయ్ అరెస్టు సమయంలోనే అతని స్నేహితుడు మహేష్ పల్నీకర్ కూడా పోలీసు రాడార్లోకి వచ్చాడు. ఈ క్రమంలో డ్రైవర్ కుందన్ ఒత్తిడిలో, సార్, నన్ను ఆ రాత్రి వసాయ్ క్రీక్కు వెళ్లమన్నారు. కాని ట్రంకులలో ఏముందో నాకు తెలీదు అని చెప్పాడు. ఈ స్టేట్మెంట్ అభయ్ను హత్యతో నేరుగా ముడిపెట్టింది. అభయ్ ఒక పోలీస్ ఉన్నతాధికారిగా తన పరువును కాపాడుకునే ప్రయత్నం చేశాడు. కాని ఆధారాలు, సెల్ఫోన్ డేటా, సాక్షుల స్టేట్మెంట్లన్నీ అతడిని చుట్టుముట్టాయి. నేను తప్పేమీ చేయలేదు అని అభయ్ గట్టిగా వాదించే ప్రయత్నం చేశాడు. కాని ఈసారి పోలీసులు అరెస్ట్ చేశారు. చాప్టర్ 6 బట్టబయలైన దారుణం. ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం 2016 ఏప్రిల్ 11 రాత్రి థానే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక హోటల్లో అశ్విని, అభయ్ ఇద్దరూ కలిసి టీ తాగారు. అనంతరం వాళ్ళిద్దరూ ఒకే కారులో మీరా రోడ్డులోని అభయ్ ఇంటికి వెళ్లినట్టు పోలీసు విచారణలో MTNL మొబైల్ సిమ్ లొకేషన్ ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలోనే పెళ్లి విషయమై అశ్విని, అభయ్కి మధ్య వాగ్వాదం జరిగింది. మళ్లీ పెళ్లి చేసుకుంటే తన కెరీర్, కుటుంబ పరువు, సమాజంలో గౌరవం నాశనమవుతాయని, పెళ్లి చేసుకునే సమస్యే లేదని అభయ్ తెగేసి చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరటంతో చివరకు క్రికెట్ బ్యాట్తో అశ్విని తల పగలకొట్టి చంపేశాడు. తర్వాత అశ్విని శరీరాన్ని మాయం చేయటానికి అభయ్ ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. అశ్విని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి 2 ఇనుప ట్రంకు పెట్టెల్లో నింపాడు. మరుసటి రోజు తన డ్రైవర్ కుందన్ భండారీ, స్నేహితులు మహేష్ పల్నీకర్, రాజు పాటిల్ సాయంతో ఆ ట్రంకు పెట్టెలను వసాయి క్రీక్ సరస్సులో పడేశారు. మృతదేహాన్ని పారవేయటంలో అభయ్కు కుందన్ భండారీ సాయం చేశారని వారి MTNL మొబైల్ సిమ్ లొకేషన్ ద్వారా వెల్లడైంది.
నిందితులిద్దరూ ఆ సమయంలో అక్కడే ఉన్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. అయితే అశ్వని బతికే ఉందని నమ్మించేందుకు అభయ్ ఒక ఎత్తుగడ వేశారు. అశ్వని మొబైల్ ఫోన్తో చాటింగును కొనసాగించారు. ఆ చాటింగ్తోనే అభయ్ అడ్డంగా దొరికిపోయారు. అశ్వని మొబైల్ ఫోన్ నుంచి ఆమె మరిది అవినాష్ గంగాపురేకి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తన మానసిక పరిస్థితి అంత బాలేదని, చికిత్స కోసం 5-6 నెలల పాటు ఉత్తరాంచల్ లేదా హిమాచల ప్రదేశ్ వెళ్లాలనుకుంటున్నట్టు అశ్వని మెసేజ్ చేస్తున్నట్టుగా అభయ్ చాట్ చేశారు. అందులో వై అనే అక్షరంతో ఆయన పోలీసుల చేతికి చిక్కారు. అభయ్ హవారియూ అని అశ్వని మొబైల్ నుంచి మెసేజ్ చేశారు. పోలీసులు ఈ వై అనే అక్షరంతో కేసును ఛేదించారు. అశ్వని ఎప్పుడూ యూ వాడే సందర్భంలో షార్ట్ కట్ లో యూ అని వాడేవారు. కానీ అశ్వని చాటింగులో అనూహ్యంగా వై కనిపించటాన్ని పోలీసులు గమనించారు. అభయ్ షార్ట్ కట్ యూకి బదులు పూర్తిగా వైఓయూ వాడేవారు. అభయ్ బంధువులు, స్నేహితులతో సహా 4-5 నుంచి పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించుకున్నారు. అభయ్ యూ అనే సందర్భంలో ముందు వై వాడేవారని పోలీసులు నిర్ధారించుకోవటంతో పాటు అశ్వని వైఓయూ అని సంబోధించే సమయంలో ఎప్పుడూ వై వాడేవారు కాదని ఆమె బంధువులు, స్నేహితుల ద్వారా ధృవీకరించుకున్నారు. పోలీసుల వద్ద సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. అశ్విని అదృశ్యం కావటానికి ముందు అభయ్ ఆమెతోనే ఉన్నారు. ఆమె బతికే ఉందని చూపించేందుకు అభయ్ ఆమె మొబైల్తో చాట్ చేస్తూనే ఉన్నారని దర్యాప్తులో తేలింది. అలాగే అభయ్ బ్యాట్తో అశ్విని తలపై కొట్టి చంపేసినట్టు అభయ్ స్నేహితుడు మహేష్ పల్నీకర్ పోలీసుల విచారణలో చెప్పారు. సైబర్ నిపుణులు రోషన్ బంగేరా హత్యకు గురైన అశ్విని మొబైల్ ఫోన్, ప్రధాన నిందితుడు అభయ్ కురంద్కర్ మొబైల్ ఫోన్, ఫేస్బుక్, వాట్సాప్, ల్యాప్టాప్తో సహా ఇతర సోషల్ మీడియా యాప్స్ నుంచి కీలకమైన డేటాను సేకరించారు. చాప్టర్ 7 మాయమైన ఆధారాలు. ఈ కేసులో అభయ్నే హత్య చేసినట్టు సాంకేతికంగా అన్ని ఆధారాలు దొరికినా అశ్వని మృతదేహం, హత్యకు ఉపయోగించిన ఆయుధం మాత్రం కనిపించలేదు. ఇండియన్ నేవీ, పోలీస్ బృందాలు వసాయి క్రీకులో రోజుల తరబడి వెతికినా ఏమీ దొరకలేదు. స్వతహాగా పోలీస్ ఉన్నతాధికారి అయిన అభయ్ ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాలు దొరకకుండా కారును, ఇంటిని రీపెయింటింగ్ చేపించాడు. అశ్వని మొబైల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన ఆయుధం ఏవీ లభించకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో పోలీసులకు సాంకేతిక ఆధారాలే కీలకంగా మారాయి. ఇందుకోసం గూగుల్, నీటి అడుగున స్కానింగ్, ఓషనోగ్రఫీ డిపార్ట్మెంట్, శాటిలైట్ ఇమేజెస్ వంటి సాంకేతిక సాయం తీసుకున్నారు. చాప్టర్ 8 కోర్టు రూమ్ డ్రామా. 2025 ఏప్రిల్ 21 పన్వేల్ సెషన్స్ కోర్టు. 9 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత కోర్టు రూమ్ ఉద్రిక్తతతో నిండిపోయింది. న్యాయమూర్తి కేసీ పాల్థేవర్ ఈ కేసుకు సంబంధించిన తుది వాదనలకు అవకాశం ఇచ్చారు. అశ్వని కూతురు సునైనా ఇప్పుడు 15 ఏళ్ల టీనేజర్. తన తండ్రి రాజుగోరే పక్కన కూర్చొని కన్నీళ్లతో చూస్తోంది. ఆమె తాత ఆనంద్ బింద్రే తల వంచుకొని గుండెలో బరువు భావనతో నిశ్శబ్దంగా ఉన్నాడు. కోర్టు రూములో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్పు కోసం ఊపిరి బిగపట్టి వేచి ఉన్నారు. ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరాడ్ ఆవేశపూరిత వాదన ప్రారంభించాడు. సమాజంలో గౌరవప్రదమైన పోలీస్ ఉన్నతాధికారిగా ఉన్న అభయ్ కురుండ్కర్ తన సహోద్యోగిని ప్రేమ పేరుతో వంచించి దారుణంగా చంపేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి వసాయి క్రీక్ సరస్సులో పడేశాడు. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్. ఈ కేసులో అభయ్కు ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి అని గట్టిగా వాదించారు. కోర్టు రూములో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. సునైనా ఈ దారుణ వివరాలను విని తండ్రి రాజు చేయిని గట్టిగా పట్టుకుంది. ఇంతలో అభయ్ లాయర్ విశాల్ భన్సాలీ కూడా కోర్టు ముందుకు ఒక షాకింగ్ వాదనను తీసుకొచ్చాడు. ఈ కేసులో హత్యకు గురైనట్టు చెబుతున్న అశ్వని శరీరం లభించలేదు. హత్యకు వాడిన ఆయుధం లేదు. డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఇది కేవలం సర్కమ్స్టాన్షియల్ కేసు. ఇలాంటి కేసులో మరణశిక్ష అన్యాయం అని విశాల్ వాదించాడు. అయితే న్యాయమూర్తి ఆధారాలను లోతుగా పరిశీలించి అభయ్ కురుండ్కర్ ఈ కేసులో దోషిగా తేలుస్తూ అతడికి యావజ్జీవ కారాగార శిక్ష, 20,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కుందన్ భండారీ, మహేష్ పల్నీకర్లకు ఆధారాలు నాశనం చేసినందుకు 7 ఏళ్ల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో మరో నిందితుడు రాజేష్ పాటిల్ అలియాస్ రాజు పాటిల్ నిర్దోషిగా విడుదలయ్యారు. చాప్టర్ 9 విఫలమైన వ్యవస్థ. అశ్విని హత్యోదంతంలో నవీ ముంబై పోలీసు శాఖలోని లోపాలు బయటపడ్డాయి. అభయ్ను రక్షించేందుకు కొందరు పోలీసులు, అధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని కోర్టు గుర్తించింది. ఒక నిందితుడు, మాజీ మంత్రికి బంధువుగా చెప్పబడిన వ్యక్తి సరైన విచారణ ఎదుర్కోలేదు. ఇది విచారణలో స్పష్టమైన లోపమని న్యాయమూర్తి పేర్కొన్నారు. రాజు గోరే న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగారు. కోర్టు తీర్పు తర్వాత అశ్వని భర్త రాజు గోరే న్యాయం గెలిచింది. కానీ సునైనకు తన తల్లి మాత్రం దొరకలేదు. నా భార్య ఒక అధికారి, కానీ
ఆమెకు న్యాయం కోసం నేను బిచ్చగాడిలా తిరగాల్సి వచ్చింది అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కేసు మహారాష్ట్రలో సంచలనం రేపింది. ఒక పోలీస్ ఉన్నతాధికారి తన జూనియర్ పోలీస్ అధికారిని లొంగదీసుకొని చివరకు ఆమెను చంపేసి వ్యవస్థలను మేనేజ్ చేయటం పోలీసు శాఖకు ఒక మచ్చగా మిగిలిపోయింది. రాజు గోరే పెళ్లైన తర్వాత కూడా తన భార్య అశ్వని చదివించాడు. ఆమె కూడా కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగం సాధించింది. కానీ ఉద్యోగం వచ్చాక సీనియర్ అధికారితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను వదిలేసింది. తనను వదిలేసినప్పటికీ భార్య మరణానికి సంబంధించిన మిస్టరీని ఛేదించేందుకు రాజు గోరే చేసిన పోరాటం చరిత్రలో మిగిలిపోతోంది. అక్రమ సంబంధాలు ఎప్పటికైనా విషాదాన్నే మిగులుస్తాయని అశ్వని ఉదంతం మరొకసారి నిరూపించింది. కాని ఈ కేసులో అశ్వని మృతదేహం, ఆయుధాలు లభించనందున అభయ్ పైకోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది. సరైన ఆధారాలు లేనందున ఈ కేసులో భవిష్యత్తులో ఏమైనా జరిగే అవకాశం ఉంది. దీన్ని బట్టి అశ్వని కుటుంబానికి నిజంగానే న్యాయం జరిగిందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.